అని చంపిపించి ఊర్లో అగ్గి పెట్టించి నేను ఇక మొత్తం నేను రౌడీలు ఉన్నారు నా ఇప్పుడు గుండాలు ఉన్నారని దౌర్జన్యం చేస్తా ఉంటే చూసుకుంటా పోతుంది అనుకుంటున్నావా? మీరు చేస్తే చూసుకుంటా పోతాం. మేము ఇదేనా నీ సంస్కారం? నా సంస్కారం నీ సంస్కారం అంటే బదట్లా కనిపిస్తాను. నీ సంగతి వాడి సంగతి ఏదో తేలిపోతుంది. అయ్యో అంత తేలుతుంది. చెప్తున్నా నేను చెప్తున్నా, నువ్వు కనుక మాట్లాడుకుంటే సమస్యంగా పెద్దల సమక్షంలో ఎస్ఐ దగ్గర మాట్లాడుకో. ఎస్ఐ దగ్గర వాళ్ళు వింటలేరు, దౌర్జన్యంగా చెప్తారు. విను మొత్తం విను. చెప్పు వాడికి సంపద అనేటువంటి రౌడీ నా కొడుకు చెప్పు. నువ్వు ఏంది వాడికి చెప్పేది? నా కొడుకు ఆ రౌడీ నా కొడుకు చెప్పు. వాడు రౌడీ చేత వాడు కనుక చెయ్యేసి అనుకో మంచిదిగా మేము కూడా మాట్లాడతాం. అరే మాట్లాడింది మీరు మాట్లాడేదంతా నాకు ఎరికేనే. నువ్వు చేసే రాజకీయం అంతా నాకు తెలియదా? పెద్ద డ్రామాలు తింటున్నావు. నేను కాదు, మంచిగా మాట్లాడు. నువ్వు ఎమ్మెల్యే అయితే మంచిగా మాట్లాడు, మనిషి లెక్క మాట్లాడు. నువ్వు చేసే పని మనిషి లెక్క లేదు, నువ్వు రాక్షసుల లెక్క చేస్తాను. నువ్వు చేసే దౌర్జన్యం రాక్షసత్వం ఉంది. అరే నువ్వే రౌడీలు ఎందుకు పెట్టి నన్ను ఎందుకు నువ్వెందుకు వాళ్ళకి పెట్టినావు? రౌడీలు నువ్వెందుకు వాళ్ళకి పెట్టినావు? నేను మంచిగా ఉన్నాక నా ఇంటి చుట్టూ ఇంత దౌర్జన్యం అంటాగా. నేను కూడా కొట్టా. నువ్వు 100 మందిని తోలితే నేను ఒక్కని పోయి తనలో పడతా. ఇప్పుడు నువ్వు గుండగలను తోలితే ఏం లేదు, కానీ నేను తప్పు. ఇప్పుడు నువ్వు గుండగలను తోలితే తప్పు లేదు. నా ఇంటి చుట్టూ 20 మందిని తోలి నువ్వు దౌర్జన్యం చేస్తే 2 రోజులు నేను ఇంట్లోకి వెళ్ళాక నీ దగ్గరికి వచ్చిన. నీ సంస్కారం అంతా నేను చూసిందే కదా. నేను తీసుకున్నా నా భూమి నువ్వు ఇవ్వనా? నువ్వే వాళ్ళు నీకు పని చేస్తే నేను భూమి అన్నా. ఇప్పుడు నువ్వు పని చేయించుకుంటే నేను అన్నా సైకిల్, నువ్వు పని చేయించుకుంటే సైకిల్ లేని అన్నా. ఇవ్వకపోయినాక మా నాన్నలకు ఎందుకు వచ్చారు దౌర్జన్యంగా? నాకు అన్ని కాగితాలు అన్ని ఉండగా నాన్నలో దౌర్జన్యంగా అంతెందుకు రౌడీజం చేయిస్తాను. పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళని పనేసి అని చెప్పి నా భూమిలో నా మీద కేసు పెట్టేవాటి. ఇక పోలీస్ స్టేషన్ ఎక్కడ పని చేస్తాను, ఎస్ఐ ఎక్కడ పని చేస్తాను, సిఐ ఎక్కడ పని చేస్తాను. అంటే నువ్వు పైసలు ఇచ్చి తోలితే తప్పు లేదు, కానీ నన్ను పైసలు ఇవ్వని నన్ను దౌర్జన్యం చేస్తే తప్పు లేదు. కానీ తగలబెట్టేది నువ్వు తగలబెట్టి నన్ను పెట్టాడు. నువ్వు తగలబెట్టి నన్ను అనేది ఎక్కడి? నువ్వు ఎందుకు తోలినావు? నా ఇంటి మీదకి 20 మందిని ఎందుకు తోలినావు? నేను 2 రోజులు ఇంట్లోకి వెళ్ళలేదు. మొత్తం వీడియో తీయించిన. నువ్వేం చేసినావు? నా కథ బాగా అర్థమైంది. నీ కథ అర్థమైతే నీ పొక్కలకే నేను వచ్చిన. నువ్వు చక్కగా ఉన్నాక నేను నీ చక్కగా ఉండకపోదు. నేను ఎంత చక్కగా ఉన్నా నన్ను ఉండనిస్తలేవు నువ్వు. ఏంటి కూలగొట్టినాక నా మీద కేసు ఎందుకు పెట్టిరు? నువ్వు నాది నేను కూలగొట్టినాక నా మీద కేసు ఎందుకు పెట్టిరు? కేసు ఎందుకు పెట్టిపించిన? సుశాంతి ఇప్పుడు నువ్వు నా మీద కేసు ఎట్లా పెట్టించినావు? 2 సార్లు, ఒక్కసారి కాకుండా 2 సార్లు కేసు పెట్టిస్తావా? సంపద గాడు నాకు ఇమ్మడు. నా మనిషి వానికి అమ్మిన భూమి, వానికి అమ్మిన భూమి అమ్మిన. నేను డ్రామాలు చేస్తాను. నీ డ్రామా కన్నా నా డ్రామా పెద్దది కాదు. నీది పెద్ద డ్రామా, నా చిన్న డ్రామా. ఏంది వినే తోక నీతోని వినిదే ఉన్నది. నువ్వు పెద్ద కూడు కానీ అని పెద్ద మన కూలి వాళ్ళు చేసి అడిగెత్తిందని దాన్ని తినేది. నాది సంస్కారం కాదు, నా తాతల నాడు ఆస్తి. నా సంస్కారం ఎక్కడ ఉందని ఎక్కినందుకు నీది సంస్కారం. ఉండాలని రోజు నువ్వు అన్ని చేసి రాజకీయం చేశావు. ఇవ్వలేం బెదిరాడు. నువ్వు బెదిరిస్తే బెదిరి నేను ఊరుగా ఎత్తుకొని వెళ్ళిపోతానా? వాడిని చంపిస్తా. నన్ను నువ్వు చంపిస్తే ఏం లేదు. ముందుగా నువ్వు నన్ను చంపించినాక నేను ఏమవుతుంది? ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు కూడా పిల్లి పోయి పులి అవుతుంది. పిల్లిని పులి చేసింది నువ్వే కదా. నువ్వు లుచ్చా కానీ నాకు ఎరుకు. నమస్తే సార్. నమస్తే చెప్పు. నాదంతా ఆక్రమించుకోమని సార్, నాది మొత్తం తీసుకోమని, నాది మొత్తం ఆక్రమించుకోమని జడ్పీటీసీకి చెప్పి మొత్తం నా దౌర్జన్యం చేయవాను. అంటే నువ్వు రౌడీలను తీసుకొచ్చి నా భూమి అంతా ఆక్రమించమంటే తప్పులేదు, కానీ నేను తీసుకొస్తా తప్ప? చూడుంది మరి రౌడీ చిట్టని తీసుకురా. నాకు గతి లేదు కదా. నా ఇంటి చుట్టూ తిరిగి దౌర్జన్యంగా నన్ను తిట్టుకుంటూ చేసినాడు. నా డ్రామాలు నీ డ్రామాలు అన్నీ తెలుస్తాయి. నీకు పని చేయించుకొని నా భూమి ఇవని దౌర్జన్యం నువ్వు చేయిస్తే నీది డ్రామా కాదు, నాది డ్రామా.
రౌడీ నా కొడుకు ఇప్పుడు అంకతోళ్ళు అనేది ఆ లంజ కొడుకులే వాళ్ళు. ఆ లంజ కొడుకు నా మీదకి ఎందుకు దౌర్జన్యంగా తోలినావు? నాకు అమ్మినోడిని ఎందుకు తోలినావు నా దగ్గరికి? నాకు అమ్మినోడిని నా మీదకి ఎందుకు తోలినావు? ఊరు మంచుకున్నదాన్ని నాశనం చేసింది నువ్వు. జడిపిటీసీని తోలి రౌడీజం చేయించి ఇదంతా చేసింది నువ్వు చేయించి మళ్ళీ నన్ను అంటావేంటి? ఏ మంచిది ఏమున్నది, అయ్యేది ఏమున్నది? అరే మాట్లాడుకోమని నీ దగ్గరికి వచ్చి 15 మంది సర్పంచులను తీసుకొచ్చి సెల్ని ముందట వేసి జరిగిందంతా నీకు చెప్పుకున్నా. నువ్వేం చేసినావు? ఎవరు నేను హింస పెట్టేది అంటే దేనికన్నా దానికి నేను బజార్లో ఎవరు నేను లేదా? సరే.